కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ కు కరెంట్ కట్ చేశారు సెస్ అధికారులు. 10 నెలలుగా పేరుకుపోయిన సుమారు 1.15 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో విసుగు చెందిన అధికారులు ఆఫీస్ కు కరెంట్ను నిలిపేశారు. దీంతో మున్సిపాలిటీలో పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన మున్సిపల్ అధికారులు బకాయిలు పెట్టడంపై స్థానికులు ఫైర్ అవుతున్నారు. డ్యూస్ ఉన్నమాట వాస్తవమే. ప్రతి నెల 10 లక్షలు అట్లా కడుతున్నాము. ఈ 72 lakhs కూడా గవర్నమెంట్కి రాస్తే గ్రాంట్ రిలీజ్ అయింది. మోరోవర్ జనరల్ ఫండ్ నుంచి ఇద్దామని ఇప్పుడు ఫ్రీజింగ్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయినాం. ఫ్రీజింగ్ కంప్లీట్ కాగానే వాళ్ళ చెక్కులు వాళ్ళకి పెట్టమని మేము రిక్వెస్ట్ చేసినాం. 7 నెలల బిల్లు అంటే పాతది అట్లా బకాయి కొద్దిగా ఉండుకుంటూ వస్తుంది. మేము ఎప్పుడు పూర్తి క్లియర్ చేయాలి. విద్యుత్ బిల్లుకు బకాయి పడడం వల్ల కోటి పైచిలకు రూపాయలు బకాయి పడడం వల్ల 10 నెలల బకాయి అది మున్సిపల్ బకాయి పడే సిగ్గుచేటనే విషయము. అందులో ప్రజలకు ముక్కుపిండి ప్రజలింటికి పోయి దర్వాజాలు ఉడవికి వసూలు చేసే ఏదే మున్సిపాలు, నీతి సూత్రాలు చెప్పే మున్సిపాలు, చట్టాన్ని కాపాడవని సరే మున్సిపాలు, మళ్ళీ అందులో ప్రజాపాలన జరుగుతున్న మున్సిపాలు, ఇది మామూలు మున్సిపాల్ కాదు. ఇలాంటి మున్సిపాలకు ఇలా కరెంటు విద్యుత్తు కోటి రూపాయల పైచిలకు బాగుపడడం సిగ్గుచేయడం విషయం. ఇవాళ కరెంటు కట్ చేయడం అంటే ఇలా పాలన మొత్తం స్తంభించిపోయింది. మున్సిపాల్లో కూడా పాలన జరుగుతుంది. ఇలా ప్రజలు లేతే పొద్దుగాలనే దర్శించుకునేదే మున్సిపాల్. ఇలా మున్సిపల్ వ్యవహారాలు ఎన్నో కోట్ల రూపాయల లావాదేవీల విషయాలు జరుగుతాయి. నల్ల బిల్లు కట్టాలంటే